హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మాచవరం దగ్గరలో ఉన్నానండి. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఇది స్టాండ్ లోన్ ఫ్లాట్స్ అండి, 4 BHK స్టాండ్ లోన్ ఫ్లాట్స్. ఈ వీడియోలో అయితే ఈ ప్రాపర్టీ అయితే చూపిస్తాను. ముందుగా ఫ్లాట్ చూపించే కంటే ముందు వీళ్ళు స్టేర్ కేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. ఎస్ఎస్ రైడింగ్ అది పెండింగ్ వర్క్ ఉంది, అంటే వర్క్ అయితే జరుగుతుందండి. సో 80% వర్క్ అయిపోయింది. ఇక్కడ వచ్చేపాటికి ఎలివేటర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఆల్టిస్ బ్రాండెడ్ ఎలివేటర్ ఇచ్చారు. చుట్టూ కూడా చూడండి టైల్స్ అవి క్లాడింగ్ చేయించారు. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఫ్లాట్ ఎంట్రన్స్, అక్కడ ఒక గేట్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటే కంప్లీట్ ఇండిపెండెంట్గా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది. ఈ ఫ్లాట్కి ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఈ సిట్అవుట్ ఏరియా కూడా గ్రానైట్ యూస్ చేసి చేయించారు ఫ్లోరింగ్. అలాగే సీలింగ్ వర్క్ అది పెండింగ్ ఉంది. అలాగే ఈ మెయిన్ ఎంట్రన్స్ కి ఎదురు కూడా మొత్తం టైల్ క్లాడింగ్ అది జరుగుతుందండి. వర్క్ అయితే చెప్తున్నా కదండి, కొంచెం పెండింగ్ అయితే ఉంది. ఇంకెక్కడి నుంచి మనకి సింహద్వారం వస్తుందండి. డోర్ అయితే డిజైనర్ డోర్ వస్తుంది, టేక్వుడ్ యూస్ చేయించిన డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫ్లాట్ లోపలికి వెళ్దామండి. ముందుగా అయితే మనం లివింగ్ రూమ్ అయితే చూద్దామండి. ఇదైతే లివింగ్ రూమ్ వస్తుంది. లివింగ్ రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. వీళ్ళు మొత్తం మనకి కబోర్డ్ వర్క్ అన్ని చేసిస్తారండి. అయితే ఈ ఫ్లాట్స్కి అయితే కబోర్డ్ వర్క్ అనేది కస్టమర్ చాయిస్ ప్రకారం చేయిస్తారు. ఎందుకంటే ఈ ప్రీమియం ఫ్లాట్స్ కాబట్టి కస్టమర్ చాయిస్ ప్రకారం కబోర్డ్స్ చేయించడం అనేది బిల్డర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అంతా అయిపోయింది. సో ఇక్కడైతే మనం లివింగ్ రూమ్ చూసాం కదండి. నెక్స్ట్ లోపల చూద్దాము. డైనింగ్ స్పేస్, కిచెన్, బెడ్రూమ్స్ అన్ని 1 by 1 చూద్దాము. ఇది వచ్చేపాటికి మనకి డైనింగ్ స్పేస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ వచ్చింది. ఈ సైడ్ అయితే మనకి క్రాకరీ యూనిట్ అది వస్తుంది. అలాగే నెక్స్ట్ మనం ఒకసారి పూజ గది చూద్దాము. ఇక్కడైతే పూజ గది వచ్చిందండి. పూజ గది కూడా స్పేషియస్గా వచ్చిందండి. పూజ గది కూడా స్పేషియస్గానే ఇచ్చారు. టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది పూజ గదిలో కూడా. నెక్స్ట్ ఒకసారి కిచెన్ చూద్దాము. ఇది వచ్చేపాటికి మన కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా సెమీ మోడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మన చాయిస్ ప్రకారం ఎక్కడెక్కడ ఏవి కావాలో దాని ప్రకారం కబోర్డ్స్ అయితే చేసిస్తారు. సెమీ మోడ్యులర్ కిచెన్ ఇస్తారు. ఈ సైడ్ అయితే మనకి వాష్ ఏరియా వచ్చింది, అది ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వాష్ ఏరియా అయితే చూస్తున్నాం. వాష్ ఏరియా కూడా చూడండి. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ డోర్స్ అవి ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు మనం డైనింగ్ స్పేస్ చూసాము, కిచెన్ చూపించాను. నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దాము. ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. వార్డ్రోబ్స్ అవి చేయించుకున్నా కూడా మనం 6 by 6 కింగ్ సైజ్ కాట్స్ 2 వేసుకోవచ్చు. అలాగే లైటింగ్ కూడా మంచి, ఎక్కడ కావాలో అక్కడ ఎగ్జాక్ట్గా లైటింగ్ ప్రొవైడ్ చేశారు. లైటింగ్ పొజిషన్ అది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. సో ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడవచ్చు ఒకసారి. టైల్స్ అనేవి పై వరకు, వాల్ టైల్స్ అనేవి పై వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ అయితే సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఇది వచ్చేపాటి కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడండి, చాలా స్పేషియస్గా వచ్చింది. సో దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఈ సైడ్ వచ్చింది, అది కూడా ఒకసారి చూద్దాము. సో ఇది సెకండ్ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఫ్రెండ్స్. అయితే ఈ సైడ్ మనకు ఒక బాల్కనీ వచ్చింది కిడ్స్ బెడ్రూమ్ వైపు, అది ఒకసారి చూపించేస్తాను. ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ అండి. ఇది రోడ్ సైడ్ వస్తుంది, చూడొచ్చు. చాలా స్పేషియస్గా వచ్చింది బాల్కనీ కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూసాం. నెక్స్ట్ అయితే ఒకసారి థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూము లేదా పేరెంట్స్ బెడ్రూము. ఇది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఈ బాత్రూమ్స్ కూడా చూడొచ్చు, గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు, గుమ్మాలు అవి. అలాగే వాల్ టైల్స్ పై వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది. ఇంకా శానిటరీ ఫిట్టింగ్స్ అవి కొంచెం పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఇంకొక బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ఫోర్త్ బెడ్రూము. ఇది గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది. ఇది ఒక బెడ్రూమ్ అంటే
దీనికైతే బాత్రూమ్ అనేది కామన్గా ఒకటి ఇచ్చారండి. ఈ సైడ్ వచ్చింది కామన్ బాత్రూమ్ అనేది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ స్పేషియస్ 4 BHK ఫ్లాట్. లొకేషన్ వచ్చేపాటికి మనకి మాచవరం దగ్గరలో వస్తుందండి, SRR కాలేజ్కి దగ్గరలో వస్తుంది. ఇది టోటల్ వచ్చేపాటికి 2675 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 2125 SFT వస్తుంది. యూడిఎస్ 67 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 1,70,00,000 చెప్తున్నారు. కబోర్డ్ వర్క్స్ అన్ని చేసిస్తారు. వీళ్ళ వర్క్స్ ఎలా ఉంటాయి అనే దానికోసం డిస్క్రిప్షన్లో వీళ్ళది ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి, లింక్ అది చూడండి. వీళ్ళ కబోర్డ్ వర్క్స్ అది ఎంత క్లాసీగా ఉంటుందని చూడొచ్చు. సో ఆ వీడియో కూడా మీరు చూసుకోండి కబోర్డ్ వర్క్స్ కోసం. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. మరొక విషయం ఏంటంటే, మాది మార్కెటింగ్ బిజినెస్ అండి. మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ ఎతికి మీరు సొంతం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం మేము. అలాగే మీరు కొన్నగా నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు మా హెల్ప్ అనేది మీకు ప్రతి విషయంలో ఉంటుంది. అలాగే మీరు కూడా మాకు మా మార్కెటింగ్ కమిషన్ విషయంలో సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.